కాలం గిర్రును తిరిగి మరో ఏడాది కాలగమనంలో కలిసిపోయింది. కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి భాగ్యనగరం సిద్ధమవుతుంది. ఈ నెల 31న విందుతో పాటు చిందులు వేయడానికి నగరవాసులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాల ఈవెంట్లకు సంబంధించి టికెట్లు 70% మేర అమ్ముడుపోయాయి. కొత్త సంవత్సర వేడుకలకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏడాదికి భిన్నంగా ఈసారి ప్రత్యేక థీమ్లతో ఈవెంట్ల నిర్వాహకులు ఆకర్షిస్తున్నారు. ప్రధానంగా డీజేలు, లైవ్ పర్ఫార్మెన్స్లు, ఫైర్ వర్క్స్ ఉండనున్నాయి. మాస్కరేడ్, కార్నివాళ్లతో పాటు బాలీవుడ్ నటీనటులు సైతం ఈ ఈవెంట్లలో సందడి చేయనున్నారు. మ్యాజిక్ షో, ఫ్యాషన్ షోలు, సెలబ్రిటీ డీజే, సెలబ్రిటీ లైవ్ బ్యాండ్, న్యూ ఇయర్ కౌంట్ డౌన్లే కాకుండా కొన్ని ప్రీమియం ఈవెంట్లలో బెస్ట్ కపుల్ అవార్డులు సైతం ఇవ్వనున్నారు. నగరబాట పట్టిన ప్రముఖ డీజేలు సరికొత్త థీమ్లతో సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సినీ నటీనటులు, పాపులర్ సింగర్స్, డాన్సర్లు అలరించనున్నారు. ముంబై, బెంగళూరుకు చెందిన ప్రముఖ డీజేలు ఇప్పటికే హైదరాబాద్ బాట పట్టారు. కుర్రకారును ఉర్రూతలూగించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా చోట్ల మైదానాల్లో ఓపెన్ ఎయిర్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. 31న రాత్రి 7 గంటల నుంచి ఈవెంట్లు ప్రారంభమై అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగనున్నాయి. పలు ప్రీమియం ఈవెంట్లలో ప్రత్యేకంగా వీఐపీ, ప్లాటినం, గోల్డ్, సిల్వర్ పేరుతో కూర్చునే స్థానాలను నిర్ణయించారు. ఇక ఈ 31కి సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టినట్లుగా తెలిపారు. ఈ న్యూ ఇయర్ వేడుకలు సాఫీగా జరిగే విధంగా చర్యలు చేపట్టినట్టుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. 24th నుంచి 30th వరకు ఎవ్రీడే డ్రంక్ అండ్ డ్రైవింగ్ నడుస్తుంది. ఆల్రెడీ సిటీ మొత్తం మీద రిపీటెడ్ గా ఒక 100 ప్లేసెస్లలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాము. 31st రోజైతే స్పెషల్ గా ఈవినింగ్ 7 o'clock నుంచి లేట్ నైట్ 3 o'clock వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ నడుస్తుంది. ఆల్రెడీ 24th నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ పబ్లిక్ లో కొంత డిటరెన్స్ అయితే వచ్చింది. మాకు కూడా చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. మీడియా మిత్రులు కూడా చాలా మంది మాతో మాట్లాడటం కూడా జరిగింది. దాని మీద 100% ఈసారి ఖచ్చితంగా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగాలని సిపి సార్ ఆలోచనని మేము 100% ఇంప్లిమెంట్ చేస్తాం. మాదాపూర్లోని మెరిడియన్ గ్రౌండ్స్, శంషాబాద్లోని నోవాటెల్, రాజ్ భవన్ సమీపంలోని ది పార్క్, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, ఖానాపూర్లోని రిసార్ట్, బేగంపేటలోని కంట్రీ క్లబ్, నార్సింగిలోని ఓం కన్వెన్షన్, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, ఉప్పల్, పిర్జాదిగూడలోని కన్వెన్షన్లు, మైదానాలు, ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో ప్రతి ఏడు మాదిరి ఈ సంవత్సరం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రామోజీ కార్ని వైబ్ 2026 పేరుతో ప్రత్యేకంగా ఈవెంట్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా వార్ డీజేస్, లైవ్ సింగర్స్ పేరుతో ప్రముఖ గాయకులు మంత్రముగ్ధులను చేయనున్నారు. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి భాగ్యనగరం సిద్ధమవుతుంది. ఇప్పటికే పలు హోటళ్లు, పబ్బుల్లో కూడా సరికొత్త థీములతో లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్, అలాగే సెలబ్రిటీ పర్ఫార్మెన్స్, ఫైర్ వర్క్స్తో కూడా ఈవెంట్ ఆర్గనైజర్లంతా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. విడుదల స్టార్కేతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.